ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజు మీ వాక్యాన్ని వినే అదృష్టాన్ని మా అందరి జీవితాలలో ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సత్యమైన స్వచ్ఛమైన మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మీ విలువైన మాటలు మాకు తెలియచేసి మా జీవితంలో ఉన్నత స్థితికి మేము చేరుకోవటానికి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా ప్రకటించిన రీతిగా న్యాయాధిపతుల చరిత్రలో ఈరోజు మన ముందున్న న్యాయాధిపతి ఏహూదు. ఇప్పటికీ యెహోషువ తదనంతరం ఇశ్రాయేలీలు లేదా ఈ కనానులో అడుగుపెట్టిన తర్వాత వారి జీవన విధానం, వారి బ్రతుకు ఎలా మార్పులు చెందిందో, ఆఖరికి ఒకానొక సమయంలో యెహోవానైనను ఆయన వారి కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరమే పుట్టినట్టుగా, ఏది దేవుడు ఈ కనానుకు వచ్చిన తర్వాత చేయవద్దని దేవుడు వారిని హెచ్చరించాడో, ఆజ్ఞాపించాడో వాటిని జరిగించి దేవుడి దృష్టికి దోషులుగా, పాపులుగా మారినటువంటి పరిస్థితిలో దేవుడే వారిని శిక్షించటానికి, ఎందుకు శిక్షించాలి? తప్పు చేసినప్పుడు శిక్షించాలి. ఆ శిక్ష వారిలో మార్పును తీసుకొని వస్తుంది. అందుకే శిక్షలో శిక్షణ అనేటువంటి మాట మనం వింటుంటాం. ఒక మాస్టర్ గారు లేదా ఒక టీచరు విద్యార్థులను శిక్షిస్తుంది. అలానే ఒక తల్లి తండ్రి పిల్లలను శిక్షిస్తారు. ఒక ఉపాధ్యాయుడు పిల్లలను శిక్షించుటలో వారిలో మార్పు రావాలి అని ఎంత ఆశపడతాడో, తల్లిదండ్రులు పిల్లలను శిక్షించుటలో కూడా వారి మార్పు అనేది ఎంత నిజమో, దేవుడు శిక్షించుటలో కూడా ఒకనాడు ఇశ్రాయేలీలలో మార్పును కోరుకున్నాడు ఆయన. అందుకే తప్పు చేశారు కనుక వారిని మొట్టమొదటగా అరాము రాజైన కుషన్రిషతాయిముకు అప్పగించినట్లు మనం గతంలో మాట్లాడుకున్నాం, చదువుకున్నాం. అనగా ఒకప్పుడు మనం మాట్లాడుకున్న రాజుల చరిత్రలో 10 గోత్రాల వారిని దేవుడు ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించిన, వారి జీవితాలను మార్చుకొనక ప్రవక్తలను హేళన చేసి, ఆఖరికి ప్రవక్తలను తిరస్కరించి వ్యతిరేకించి వారి మాటలు పెడచెవిన పెట్టినందుకు 10 గోత్రాల వారిని ముందుగా శిక్షించటానికి శిక్షా దండముగా ఒకనాడు ఆయన అష్షూరీయులను వాడుకున్నట్లు మనం మాట్లాడుకున్నాం రాజుల చరిత్రలో. అంటే ఈ 10 గోత్రాల వారిని ఒకనాడు ఆయన అష్షూరీయులకు అప్పగించాడు. అలానే ఇక్కడ ఈ ఇశ్రాయేలీలను ముందుగా 12 గోత్రాల వారిని అరాము రాజుకు అప్పగించాడు. ఈ అరాము రాజు ఎలాంటి వాడు అంటే చాలా దుర్మార్గుడు. వాడి పేరుకు అర్థం కూడా కుషన్రిషతాయిము అనే ఆ పేరుకు అర్థం కూడా రెట్టింపు దుర్మార్గుడు. అంటే వీళ్ళు దుర్మార్గులు అయితే వాడు రెట్టింపు దుర్మార్గుడు. అంటే వీళ్ళని మించినటువంటి వాడు ఇంకా చాలా క్రూరుడు. వాడి చేతికి వీరిని అప్పగించాడా? అవును. అలా
ఆ రోజు అరాము రాజును వాడుకున్నాడు. ఆ తర్వాత ఒక 8 సంవత్సరాలు చాలా అంటే చాలా బాధ పెట్టాడు, చాలా బాధ పెట్టాడు. ఆఖరికి వారిలో మార్పు ప్రారంభమైంది. దేవుణ్ణి వేడుకున్నారు. దేవుడు వారి మొర ఆలకించాడు. అప్పుడు వారి కొరకు వారి మధ్యలో ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తిని న్యాయాధిపతిగా నియమించి రక్షకుడుగా ఆ రాజు యొద్దకు పంపటం, ఆ తర్వాత జయించటం, ఇదంతా ఒత్నీయేలు ఆ చరిత్రలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఇలా ఈ మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు వారి చెర నుంచి, అరామీయుల చెర నుంచి విడిపించిన తర్వాత వారి బానిసత్వం నుంచి, వారి దాసత్వం నుంచి ఇశ్రాయేలీలను విడిపించి సుమారు 40 సంవత్సరాల పాటు దేశంలో నెమ్మదిని కలగచేశాడు. ఒత్నీయేలు ఉన్నంత వరకు 40 years నెమ్మదిగా ఉన్నారు, శాంతి సమాధానాలతో ఉన్నారు. తొందర లేదు, కలవరం లేదు, గలిబిలి లేదు, ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన ఎవరిలో కూడా లేదు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం 40 సంవత్సరాల పాటు నెలకొని ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఒత్నీయేలు చనిపోతాడో, ఒత్నీయేలు మరణించిన తర్వాత, మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు చనిపోయిన తర్వాత ఈ ఒత్నీయేలు గారిని తీసుకుని వెళ్ళి సమాధిలో పెడతారు. ఇలా ఆయన్ని సమాధి చేస్తూ ఇంకొకటి కూడా వాళ్ళు సమాధి చేశారు. అదేంటంటే వారి భక్తి జీవితాన్ని. అప్పటి వరకు వారిలో ఉన్నటువంటి ఆ భయం దేవుడు పట్ల, వారికి ఉన్న ఆ భక్తిని ఆ ఒత్నీయేలు శవంతో పాటు వారి భక్తి జీవితాన్ని కూడా సమాధిలో కప్పెట్టారా అన్న అనుమానం మనకు కలుగుతుంది. అది నిజమది. ఎందుకంటే ఒత్నీయేలు ఉన్నంత వరకు భక్తిగా కనిపించినటువంటి ఇశ్రాయేలీలు, నెమ్మదిగా ఉన్న ఇశ్రాయేలీలు, భయపడిన వారు మరణించిన మరుక్షణమే ఒత్నీయేలు తర్వాత ఏం జరిగిందో, తర్వాత వాళ్ళు ఎలా మారారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇశ్రాయేలీలు 12వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులైరి. మరలా యెహోవా దృష్టికి దోషులైరి. మరల అనేటువంటి ఆ పదం చూడండి. అక్కడ మరలా యెహోవా దృష్టికి దోషులైరి అన్నాడు. అంటే ఆల్రెడీ ఇదివరకే దోషులయ్యారు. దోషులైనందుకు వారిని అరాము రాజుకు అప్పగించాడు. మారావయ్యా అన్నారు, బుద్ధి వచ్చింది అన్నారు, పశ్చాత్తాపపడ్డారు, కనికరించమని వేడుకున్నారు. పోనీ అని ఒత్నీయేలును లేపాడు, అరాము రాజు మీదికి పంపాడు, విజయాన్ని అనుగ్రహించాడు, విడుదలను పొందుకున్నారు. 40 ఏళ్ళు బాగానే ఉన్నారు. మరలా అనేటువంటి ఆ పదం చూడండి. ఇప్పుడు అందుకే మరలా అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించబడింది అన్నది మీకు తెలియాలి అని అంటే ఇప్పుడు చెప్పిన ముందు స్టోరీ, చరిత్ర మీకు తెలియాలి. అందుకే అక్కడ మరలా అన్న పదం అక్కడ ఉపయోగించబడింది. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అనగా ఇప్పుడు వీరితో ఇశ్రాయేలీలు ఈ 12 గోత్రాల వారితో యుద్ధము చేయటానికి మొట్టమొదటగా అరామీయులను, అరాము రాజైన కుషన్ రిషతాయిమును లేపితే ఇప్పుడు ఆయన ఎవరిని లేపుతున్నాడట? మోయాబు రాజైన ఎగ్లోను.
మోయాబు అనగానే మనకు ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్ మనకు జ్ఞాపకం వస్తుంది. మోయాబు అనగానే మోయాబులో ఉన్నటువంటి స్త్రీలు చాలా అందమైన వారు. మోయాబు స్త్రీలు చాలా అందగత్తెలు. మోయాబు స్త్రీలు చాలా సౌందర్యవతులు అని ఎప్పుడు ఎక్కడ మనం విన్నాము, చదువుకున్నాము అన్న విషయం వెంటనే మనకు జ్ఞాపకం రావాలి. ఏ సందర్భంలో వీళ్ళ గురించి మనం ఇలా మాట్లాడుకున్నాము అంటే సంఖ్యాకాండంలో చదువుకుంటాం వీళ్ళ కోసం. ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ అన్నప్పుడు ఇశ్రాయేలీలు ఇంకను వారు యొర్దాను దాటరు. మరి ఎక్కడున్నారు? మోషే గారు ఉన్నారు, ఇంకా చనిపోలేదు. మరి ఎక్కడున్నారు? మోయాబు మైదానం. ఆ మోయాబు మైదానములో వీళ్ళందరూ కూడా గుడారాలు వేసుకొని ఆ గుడారాలలో ఉంటున్న సమయములో బిలాము అనేటువంటి ఒక ప్రవక్త, తర్వాత మోయాబు రాజు ఎవరైనా బాలాకు అని చదువుకున్నారు కదా. మోయాబు రాజు అప్పుడు బాలాకు. ఈ ఇశ్రాయేలీల ఈ సంఖ్యను చూసిన తర్వాత, ఈ జనాంగాన్ని చూసిన తర్వాత వీళ్ళు మన మీద పడటం ఖాయం, మనల్ని ఓడించటం ఖాయం, మనల్ని దోచుకోవటం ఖాయం. కనుక వీళ్ళు మన మీద పడకుండగా వీరిని శపించుటకు, వీరినే మనము దోచుకొనుటకు ఏదైనా ఒక ఉపాయం చేస్తే బాగుండు అని మోయాబు రాజు ఆలోచించినప్పుడు ఆయనకు తట్టిన ఆలోచనే బిలాము. కారణం, బిలాము శకునగాడు, చాలా ప్రముఖ శకునగాడు అన్నట్టుగా ఆ కాలంలో మనకు కనబడతాడు బిలాము. ఆయన పిలిపిస్తాడు కదా, నువ్వు ఇశ్రాయేలు శపించాలి అంటాడు కదా, నీకెంత డబ్బైనా నేను ఇస్తాను అని మాట్లాడతాడు కదా, వెళతాడు కదా. ఆఖరికి ఏమండి, దేవుడు అతను మాట్లాడుతున్న దానిని ఆశీర్వాదంగా మలిచేస్తాడు కదా, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. నువ్వేంటయ్యా శపిస్తావనుకుంటే ఆశీర్వదిస్తున్న వాళ్ళను అని బాలాకు మాట్లాడినటువంటి సమయంలో, ఇది నా మాట కాదు, దేవుడే చేస్తున్నాడు ఇలా. ఇశ్రాయేలు దేవుని పిల్లలు, వాళ్ళు దేవుని సొత్తు, వారిని శపించడం అంటే అది నా వల్ల అయ్యే పని కాదు, అది వారిని ఎవరూ ఏమీ చేయలేరు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని బిలాము మాట్లాడతాడు బాలాకుతో. అయితే చివరగా వెళుతూ ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటంటే, ఇదిగో దేవుడే వారిని శపించాలి అని తప్ప నా వల్ల అవ్వదు. దేవుడు శపించాలి అని అంటే వారు దేవుడికి అసహ్యమైన, దేవుడు కోపగించుకునే కార్యం వాళ్ళు చేయాలి. మరి ఏం చేస్తే బాగుంటుంది అని బాలాకు అడిగినప్పుడు ఒక 2, మీ స్త్రీలు ఎలాగో అందమైన వాళ్ళు కదా, చాలా, వాళ్ళని పంపండి, వాళ్ళని పెళ్లి చేసుకోమనండి, లేదా వాళ్ళతో వ్యభిచారం చేయమనండి. అప్పుడు అది దేవుడు చాలా అసహించుకుంటాడు, ఆయనది చూసి చాలా కోపగించుకుంటాడు, ఇశ్రాయేలును చంపుతాడు. ఈ విధంగా తప్ప ఇక వారిని శపించటము, వారిని నాశనం చేయటం అని అంటే నా వల్ల అవ్వదు అని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ సలహాను బట్టి ఈ మోయాబు రాజు బాలాకు ఆనాడు ఆ మోయాబు మైదానంలో వాళ్ళు గుడారాలు వేసుకొని ఉంటున్న సమయంలో అందగత్తెలైన వారిని వారి మధ్యలోనికి పంపుతాడు. ఆ ఇశ్రాయేలీలలో యవనస్తులైన వారిని, పురుషులైన వారిని ఆ స్త్రీలు వారి చూపులతో, వారి మాటలతో, వారి అందంతో వారిని ఆకర్షించుకొని వ్యభిచారంలోనికి దింపిన వారు కొందరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కొందరు, వారితో ఇంకా చాలా అసహ్యమైన కార్యాలు చేస్తూనే వారిని వారి దేవతల వైపుకు తీసుకెళ్ళి వారి దేవతా విగ్రహాలను పెట్టి వారి దేవతలకు వారిని పూజ చేయించి బలులు అర్పించి మొత్తానికి ఒక భయంకరమైనటువంటి ఒక కలవరాన్ని ఇశ్రాయేలీల సమాజం మధ్య పుట్టించారు ఆ రోజు. ఓకే, అంటే మోయాబు అనగానే మీకు ఇదంతా మీకు జ్ఞాపకం రావాలి. ఇక మరొక విషయం ఏంటంటే, మోయాబు అనగానే ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మోయాబీలు ఎవరు? మోయాబీలు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఎవరో కారు, వీళ్ళు కాస్త వీళ్ళకు దగ్గర వాళ్ళే. ఎలా దగ్గర వాళ్ళు అవుతారంటారా? అదేనండి, లోతు గారి సంతానం వీళ్ళు. ఈ మోయాబీలు లోతు పెద్ద కుమార్తె వలన పుట్టిన సంతానం మోయాబు అని పేరు పెట్టాడు కదా. అంటే ఆ మోయాబు నుంచి వచ్చినటువంటి సంతానమే ఈ మోయాబీలు. అంటే ఈ మోయాబీలు అబ్రహాము గారికి, అంటే ఇశ్రాయేలీలకు
కాస్త వీళ్ళకు దగ్గరి రిలేషన్ ఎక్కడో ఉంది కదా, ఉంది. ఇక ఇప్పుడున్నటువంటి ఈ కాలం నాటికి, ఈ న్యాయాధిపతుల కాలం నాటికి ఈ మోయాబుకు రాజుగా ఉన్నవాడు ఎగ్లోను. అయితే ఇక్కడ దేవుడే ఇప్పుడు ఇశ్రాయేలీలను ఎగ్లోనుకు అప్పగిస్తున్నాడు, మోయాబీలకు అప్పగిస్తున్నాడు. మోయాబు అంటేనే ఆకర్షణ, మోయాబు అంటేనే లోకం, మోయాబు అంటేనే పాపం అన్నట్టుగా ఉందే. అటువంటి వీళ్ళని అప్పగిస్తున్నాడు అని అంటే మీరు ఆలోచించాలి. ఇక్కడ అటువంటి వారికి దేవుడే వీరిని అప్పగిస్తున్నాడు అంటే ఇక్కడ వీరిని శిక్షించటానికి దేవుడు వారినే వాడుకుంటున్నాడా అంటే వాడుకుంటాడు. దేవుడు వారిని వాడుకుంటున్నాడు కదా అని వాళ్ళేదో గొప్పోళ్ళని మీరు అనుకోకూడదు. మరలా చెప్తున్నాను, మోయాబీయులను దేవుడు వాడుకున్నాడు అని అంటే వీరిని శిక్షించడానికి వీళ్ళు వాళ్ళకంటే ఏదో గొప్పవాళ్ళు అనేటువంటి భావన మీకు అవసరం లేదు. ఈ విషయం రాజుల చరిత్రలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరీయులను వాడుకున్నాడు కనుక అష్షూరీయులు గొప్పవాళ్ళు అనుకోకూడదు. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఉండదు నాయన పూజ అన్నట్టుగా చెప్పాడు కదా అప్పుడు. ఆ తర్వాత వాళ్ళకు కూడా చేస్తానని పెళ్ళి అన్నాడు అప్పుడే. అలానే యూదులను శిక్షించటానికి ఆ రోజు బబులోనీలను వాడుకుంటున్నా నేను, అలానే బబులోనీలను వాడుకుంటున్నాను కదా అని చెప్పి యూదుల కంటే బబులోనీలు వాళ్ళేదో గొప్పవాళ్ళు అని మీరు అనుకోకండి, వాళ్ళకు ఉంది తర్వాత. కనుక వీళ్ళని శిక్షించడానికి మరొకరు వాడుకునేసరికి మనం వీళ్ళకంటే వాళ్ళేదో గొప్పవాళ్ళు అన్న భావన అవసరం లేదు. అలా అనుకుంటే కుషన్ రిషతాయిము అనేటువంటి పేరుకే రెట్టింపు దుర్మార్గుడు అని మనం ఆ పేరు అర్థాన్ని చెప్పాను మీకు. అంటే వీళ్ళు దుర్మార్గులైతే వాళ్ళు రెట్టింపు దుర్మార్గులకు అప్పగించేశాడు అని అంటే వాళ్ళు వీళ్ళకంటే మంచోళ్ళేం కాదు, కానీ వీరిని ఒక ప్రత్యేక జనాంగంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక మరి వీరిని శిక్షించడానికి ఎవరో ఒకరు కావాలి. అలానే మంచోళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవడు మంచోళ్ళు లేడు. ఎక్కడ ఏ జనాంగము మంచి జనాంగంగా మనకు అనిపించడం లేదు. ఇక ఎప్పుడైతే ఈ మోయాబీలను దేవుడు లేపాడో ఈ మోయాబీలు ఏం చేశారు అని అంటే వీళ్ళు వెళుతూ మరొక ఇద్దరిని తీసుకెళ్లారు ఇశ్రాయేలీ మీద యుద్ధానికి. మరొక ఇద్దరిని తీసుకెళ్లారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చాలా పెద్ద జనాంగం కదా, వాళ్ళు అంత పెద్ద జనాంగాన్ని చిన్ని భూభాగంలో కొద్దిగా ఉన్నటువంటి మోయాబీలు వారితో తలబడి వారిని గెలవటం అంటే కష్టం అనుకొని ఈ మోయాబీలు మరో ఇద్దరు సహాయాన్ని వాళ్ళు తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది అక్కడ. అందులో ఎవరెవరిని తీసుకున్నారట వాళ్ళు? అమ్మోనీయులను, అమాలేకీయులను వారును సమకూర్చుకున్నారు. వీళ్ళు వెళుతూ వెంటనే అమ్మోనీయులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అమ్మోనీయులారా లేదా అమ్మోనీయుల రాజుతో వర్తమానం పంపాడు. మేము యుద్ధానికి వెళుతున్నాము ఇశ్రాయేలు దేశం పైకి, ఇశ్రాయేలీల మీదకి, మీరేమైనా మాతో వస్తారా, కలుస్తారా అనగానే అమ్మోనీయులు అన్నారు, మేము అవకాశం కోసం చూస్తున్నామంటే వాళ్ళ మీద మాకు ఎప్పటి నుంచో పాత కక్షలు పాత పగలు మాకు ఉన్నాయి, కాకపోతే మేము ఒంటరిగా వెళ్ళి వాళ్ళ మీద ఫైట్ చేయలేం కాబట్టి మేము ఎంతకాలం సైలెన్స్గా ఉన్నాం, మీరు వెళుతున్నారు అని అంటే మీతో రావడానికి ఇంకా మేము ఎందుకు వెనకాడతాం, పదండి డేట్ ఫిక్స్ చేయండి మేము కూడా వచ్చేస్తాం మీతో పాటు అని అనేసారు. ఎవరు? అమ్మోనీయులు. వెంటనే అమ్మ బాబోయ్ అంటే వీళ్ళకి బాగానే వ్యతిరేకత ఉందో అనుకున్నారు. ఎవరు? మోయాబీలు. వెంటనే ఈ విషయాన్ని మళ్ళీ అమాలేకీలకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అంటే వీళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు అనుకుంటాను, పోనీలే వీళ్ళపైన ఇంకా ఎవరెవరు కాస్త కఠినంగా ఉన్నారు, వీళ్ళపైన ఎవరెవరు పగతో ఉన్నారో కూడా ఈ మోయాబు రాజు అయిన ఎగ్లోను కాస్త ఇన్ఫర్మేషన్ సేకరించినప్పుడు ఇశ్రాయేల్ మీద అమ్మోనీయులు కొంచెం కోపంగా ఉన్నారండి, వాళ్ళు కూడా అవకాశం కోసం చూస్తున్నారు అని తెలిసింది. అందుకే అమ్మోనీయులకు వర్తమానం పంపించాడు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా వీరికి శత్రువులుగా అన్నప్పుడు అమాలేకీలు కూడా కనిపించారు. ఎవరికి? ఈ మోయాబు రాజుకు. వెంటనే ఈ విషయాన్ని అమాలేకీలకు కూడా పాస్ చేశాడు. అప్పుడు అమాలేకీలు కూడా మేము వచ్చేస్తాం వారితో యుద్ధానికని అమాలేకీలు కూడా సిద్ధమయ్యారు. అంటే ఇప్పుడు ఒక ఇజ్రాయిల్ దేశాన్ని జయించటానికి, ఇజ్రాయిలుతో యుద్ధం చేయటానికి ఇప్పుడు దేవుడు మోయాబును లేపితే మోయాబు అమ్మోనీయులను లేపుతున్నాడు. ఇదే మోయాబు ఇంకెవరిని కూడా లేపుతున్నాడు? అమాలేకీలను కూడా లేపుతున్నాడు. అసలు ఇంతకీ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇజ్రాయిల్ ఎక్కడుంది ఒకసారి చూద్దాం. ఇజ్రాయిల్ ఎక్కడుంది? ఈ మోయాబు ఎక్కడుంది?
ఈ అమ్మోనీలు ఎక్కడున్నారు, ఆ తర్వాత ఈ అమాలేకీలు ఎక్కడున్నారు, వీళ్ళంతా ఎక్కడున్నారు, అసలు ఏ ప్రాంతాలలో ఉన్నారు, ఏ ప్రాంతాలలో ఉన్నవారు ఏ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు, ఇది కూడా మనకు జియోగ్రఫికల్గా భౌగోళికంగా కొంచెం మనం చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ అవగాహన మనకి ఇంకెక్కువగా మనకు కలుగుతుంది. ఒకసారి మీరు మ్యాప్, మీకు చివరిలో రెండో మ్యాప్, చివరిలో 4 మ్యాప్స్ ఉంటాయి కదా, బైబిల్ చివరిలో ఆఖరిలో ఉన్నటువంటి 4 మ్యాప్స్, అందులో సెకండ్ మ్యాప్, ఫస్ట్ వన్ వచ్చేసేమో అబ్రహాము గారి జర్నీస్కి సంబంధించిన మ్యాప్, సెకండ్ వన్ వచ్చేసి పాత నిబంధన కాలపు పాలస్తీనా అని మీరు చూస్తారు. ఈ పాత నిబంధన ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అదే కదా, మరి పాత నిబంధన కాలపు పాలస్తీనా గురించే కదా, ఆ కనాను గురించే, ఇజ్రాయెల్ గురించే కదా మనం మాట్లాడుతున్నాం. కనుక మనకు అవసరమైన మ్యాప్ ఏంటంటే సెకండ్ మ్యాప్ అనమాట. రైట్, ఇప్పుడు మన సెకండ్ మ్యాప్ మీరు చూస్తుంటే మోయాబు ఎక్కడ ఉన్నట్టుగా మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, మోయాబు ఎక్కడ ఉన్నట్లుగా మీరు గుర్తిస్తున్నారు. మీ మ్యాపుల్లో మీరు చెప్పండి ఎక్కడ ఉన్నట్టుగా మీరు చూస్తున్నారు మోయాబును. మోయాబు అనేది ఆ పాలస్తీనాకు, ఆ దేశానికి ఏ దిక్కున ఉందనుకుంటున్నారు? పోనీ ఏ దిక్కది? రైట్, ఇప్పుడు ఈ క్రింది భాగం దక్షిణ భాగము అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ మోయాబు అనేది దక్షిణము అని కాకుండా కాస్త ఆగ్నేయంగా ఉన్నట్టు కనబడుతుంది. మీకు అర్థమవుతుందా? ఆగ్నేయం తెలుసు కదా, మామూలుగా అయితే 4, కానీ 4కి మళ్ళీ ఒక 4 జోడించేశారు కదా, అష్టదిక్కులు అంటారు వాటిని. అష్టదిక్కులు, 4 దిక్కులు అయితే 4ంటిలో మరలా మధ్య మధ్యలో ఒక్కొక్కటి జోడించారు. ఉత్తరానికి తూర్పుకు మధ్య ఈశాన్యాన్ని, అంతే కదా, ఈశాన్యాన్ని పెట్టారు. తూర్పుకు దక్షిణానికి మధ్య ఏం పెట్టారు? ఆగ్నేయం పెడతారు కదా. చిన్నప్పుడు వీటిని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఒక ఏమంటారు, ఒక మాటగా చెప్పించేవాళ్ళు సోషల్లో, ఊ ఈ తూ ఆ దా నై పా వా అనేవారు. ఊ ఈ తూ ఆ దా నై పా వా అంటే ఊ అంటే ఉత్తరం, ఈ అంటే ఈశాన్యం, తూ అంటే తూర్పు అని, దా అంటే దక్షిణ, ఆ అంటే ఆగ్నేయం అని, దా అంటే దక్షిణం అని, పా అంటే పశ్చిమం అని, వా అంటే వాయువ్యం. ఇలా మొత్తం 8 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మోయాబును మీరు కరెక్ట్గా ఆ లొకేషన్ మీరు కరెక్ట్గా చెప్పాలి అని అంటే అది దక్షిణం కాదు, సౌత్ అవుతుంది, అది ఆగ్నేయం అవుతుంది. సౌత్ అనగానే ఎదోము వస్తుంది చూడండి, ఎదోము మీకు కరెక్ట్గా సౌత్లో ఉన్నట్టు కనబడుతుంది కదా మ్యాప్లో. ఎదోము అనేది కింద ఉంటుంది, అది సౌత్ పాయింట్ అవుతుంది. అది కనుక సౌత్కి కాస్త పైగా ఉంది కనుక అదేమవుతుంది, అప్పుడు అది ఆగ్నేయం అవుతుంది. ఇంకా మీరు అలా పైకి వచ్చారనుకోండి, కొంచెం మోయాబుకు పైకి రాగానే మీకు అమ్మోనీయులు కనబడుతున్నారా? అమ్మోనీయులు కనబడ్డారు కదా, రైట్, అక్కడ ఉన్నటువంటి అమ్మోనీయులు. ఇక అమాలేకీలు ఎక్కడున్నారు? వాస్తవానికి ఈ మ్యాప్లో మనకు అమాలేకీలు కనిపించారు కదా, అమాలేకీలు కనిపించడం లేదు. కానీ మీరు రాసుకోవచ్చు, ఎక్కడ రాసుకోవచ్చు అంటే అమాలేకీలను బెయేర్షెబా కనబడుతుందా, యూదా కింద బెయేర్షెబా, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్, కంప్లీట్గా మీరు లెఫ్ట్ సైడ్కి వచ్చేసేయండి. కంప్లీట్గా మీరు లెఫ్ట్ సైడ్లో ఫిలిస్తీన్లు అనేది ఉంది కదా, ఆ హిత్తీలు ఉంది కదా, హిత్తీలు ప్రక్కనగా అంటే బెయేర్షెబాకు కింద, బెయేర్షెబాకు క్రింద ఉన్నటువంటి వాళ్ళు అమాలేకీయులు. ఓకేనా? రైట్, అంటే ఇక్కడ ఉన్నటువంటి అమాలేకీయులు, ఇటువైపు ఉన్నటువంటి మోయాబీలు, ఆ మోయాబీలకు పైన ఉన్నటువంటి అమోనీయులు, ఈ 3 దేశాలు లేదా ఈ 3 ప్రాంతాలలో ఉన్న ఈ 3 జనాంగాలు ఇప్పుడు ఎవరి మీదకి వస్తున్నాయి? ఎవరి మీదకండి ఇప్పుడు ఫైటింగ్? ఇప్పుడు వారెవరి మీదకి? ఇజ్రాయేలీల మీదకి వచ్చేస్తున్నాయి. ఇక ఇజ్రాయేలీలను దేవుడే అప్పగిస్తున్న తర్వాత వాళ్ళ దగ్గర ఇజ్రాయేలీలలో ఎంత బాహుబలి లాంటి వాళ్ళు ఉన్నా, ఎంత గొప్ప వీరులున్నా, దేవుడు వదిలిపెట్టిన తర్వాత అంత సున్నా, ఏముండదు ఇంకా. బాగా వినండి, ఈ న్యాయాధిపతుల చరిత్రలు కూడా చాలా బాగుంటాయి. చాలా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ పాఠాలు మనం చాలా వినొచ్చు, చాలా నేర్చుకోవచ్చు. మన జీవితాలకు చాలా ఉపయోగకరమైనవిగా ఇవి ఉంటాయండి. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టిన తర్వాత, దేవుడు అప్పగించిన తర్వాత
ఏమండి ఎంత సైన్యం ఉన్నప్పటికీ, ఎన్ని ఫిరంగులున్నా, ఎన్ని యుద్ధాయుధాలున్నా, ఎన్ని రథాలు ఉన్నప్పటికీ, ఎన్ని గుర్రాలున్నా అవి ఏవి ఉపయోగపడవు అవన్నీ కూడా. ఎందుకంటే దేవుడు అప్పగిస్తున్నాడు అన్న తర్వాత ఇంకా నువ్వు ఎంత అనవసరంగా నువ్వు అందుకే మీరు చూడండి, రాజుల కాలంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాజుల చరిత్రలో ఇర్మియా ప్రవక్త వెళ్ళి చెప్తుంటాడు, మీరు అనవసరంగా బబులోని మీదకి తిరుగుబాటు చేయకండి, మీరు ప్రాణాలతో ఉండాలి అని అనుకుంటే, ఇర్మియా ప్రవక్త పలికిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రాణముతో ఉండాలి అని అంటే మీరు బబులోనీయులకు లొంగిపోండి తప్ప బబులోనీయుల మీదకి తిరగబడకండి. గుర్తొస్తున్నాయా ఇర్మియా గారు చెప్పినటువంటి మాటలు? ఆ రోజు 5 రాజులకు ఆయన చెప్తాడు కదా ప్రవచనాలు. 5 రాజులతో కూడా చెప్పిన మాట ఏంటంటే, పొరపాటున కూడా మీరు బబులోనీయులు మీ మీద దాడికి వచ్చినప్పుడు వారిపైకి మీరు తిరగబడకండి, వారితో యుద్ధం చేయటానికి మీరు ప్రయత్నం చేయకండి, మీరు గెలవలేరు, మీరు వారితో ఖచ్చితంగా మీరు ఓడిపోతారు, అనవసరంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అంత నష్టం మీకు. కనుక దేవుడే మిమ్మల్ని అప్పగిస్తున్నప్పుడు మీరు లొంగిపోతే ప్రాణాలతో ఉంటారు, లేదు అనుకుంటే తిరగబడితే చస్తారు ఘోరంగా అన్నాడు. కానీ వాళ్ళు విన్నారా? వినలేదు. వినకపోక ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు ఫలితం ఏంటి? ప్రాకారాలు పోయాయి, పట్టణం అంతా పడిపోయింది, దేవాలయం పడిపోయింది, కరువు వచ్చేసింది, ఒకరినొకరు చంపుకొని ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయిందండి. అంటే దేవుడే అప్పగించే సమయంలో సైలెంట్గా లొంగిపోతే ప్రమాదం ఉండదు, కానీ తిరుగుబాటు చేస్తే చాలా కష్టం. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలను దేవుడే అప్పగిస్తున్నాడు కనుక వీళ్ళు ఎంత యుద్ధం చేసినా కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక రాజు వచ్చేసాడు ఎగ్లోను, ఈ ఇద్దరితో మోయాబులో అమ్మోనీయులతోనూ అమాలేకులతో కలిసి ఓడించేశారు. అక్కడ చదువుకున్న మాట చూద్దామా, అక్కడ రాయబడిన మాట చూద్దామా. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్లు పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను అన్నాడు. అంటే ఖర్జూర చెట్ల పట్టణము అంటే ఎరుకో పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎరుకో పట్టణంలో ఎక్కువగా ఈ ఖర్జూరాలకు సంబంధించినటువంటి చెట్లు ఎక్కువగా ఉండటం మూలాన దాన్ని ఖర్జూర చెట్ల పట్టణము అనేటువంటి సంబోధన అక్కడ జరగటం జరిగింది. అయితే ఇక వాళ్ళు యోర్దానుకు ఆవల ఉన్న ఎరుకో పట్టణాన్ని వాళ్ళు జయించేశారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళు పట్టణాన్ని స్వాధీనపరచుకోవటమే కాకుండా ఇక ఇశ్రాయేలీలు ఇంకేముందండి, ఆ ఎరుకో పట్టణాన్ని అని అంటే ఆ యోర్దాను తీరాన్న ఆనుకొని ఉన్నటువంటి పట్టణాలన్నిటినీ కూడా వాళ్ళు జయించేసినట్టే. ఇంకా మొత్తం 12 గోత్రాల వారు నివసిస్తున్న ఆ భూభాగం అంతా కూడా కంప్లీట్గా ఇప్పుడు వీరి అండర్లోనికి వెళ్ళిపోయింది, వీరి స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది. ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళింది? మోయాబు స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరికి బానిసలు, ఎవరికి దాసులు అంటే మోయాబుకు దాసులు, మోయాబుకు బానిసలుగా మారిపోయారు. బానిసత్వము అనంటే, దాసత్వము అనంటే అది చాలా కఠినమైనది కదా. బానిసత్వము అనంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని సుమారుగా 200 సంవత్సరాలు బానిసలుగా చేసుకున్నారు, దాసులుగా చేసుకున్నారు, భారతదేశాన్ని అంత దోచుకున్నారు, భారతీయులకు స్వేచ్ఛ లేకుండా పోయింది, స్వతంత్రం లేకుండా పోయింది అని మనం చదువుకున్నాం కదా, మన పుస్తకాలలో మనం మాట్లాడుతుంటాం కదా ఇప్పటికీ కూడా. అంటే ఇక దాసులుగా మారితే బానిసత్వంలోనికి వెళ్ళిపోతే మనిషికి స్వేచ్ఛ ఉండదు, తనకిష్టమైనట్లుగా మాట్లాడే స్వేచ్ఛ ఉండదు, తనకిష్టమైనది తినే స్వేచ్ఛ ఉండదు, తనకిష్టమైనప్పుడు త్రాగే స్వేచ్ఛ ఉండదు. కంప్లీట్గా అన్ని విషయాలలో కూడా వారు చెప్పింది వారికి లోబడే మాట్లాడాలి, వారు చెప్పిందే మనం తినాలి, వారు చెప్పినప్పుడే తాగాలి తప్ప ఇష్టమైనట్టుగా నేను ఉంటాను అంటే కుదరదిక. అంటే ఇప్పుడు ఈ ఇశ్రాయేళ్లకు ఎంత గడ్డు కాలం వచ్చేసిందో మీరు ఆలోచించండి, ఎంత కఠినమైన పరిస్థితిలోనికి ఇశ్రాయేళ్లు వెళ్ళిపోతున్నారో మీరు ఆలోచించాలి. దీనంతటికీ మూలం, దీనంతటికీ కారణం ఏంటంటే వారు చేసినటువంటి తప్పిదము, వారు చేసిన పాపం, వారు చేసిన దోషాలు. నీవు చేసిందని నెత్తి మీదకి వచ్చును అని దేవుడు పలికిన మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చేసిన తప్పిదానికి, చేసిన పాపానికి, చేసిన దోషానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక రూపములో శిక్షను అనుభవించక, బాధ అనుభవించక
తప్పదు అన్నది బైబిల్ చెబుతున్న, నేర్పిస్తున్న ఒక చక్కని పాఠం ఎంతోమంది జీవితాలను బట్టి. దేవుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు కూడా ఆయన పాపం చేసిన వారిని సమర్థించినటువంటి సందర్భాలు మనకి ఎక్కడా కనపడదు. నా ఇష్టానుసారుడు అని ఒకవైపు చెబుతూనే ఎంతగా దేవుడు దావీదుని శిక్షించాడో మనం చదువుకోలేదా? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని చెబుతూనే భూమి మీద తన వంటి సాత్వికుడు మరెవరు లేరు అని మాట్లాడుతూనే మోషేను దేవుడు శపించలేదంటారా? అంటే బైబిల్లో ఉన్న దేవుడు, మనం నమ్మిన దేవుడు యెహోవా, ఆయన ఎంత పవిత్రమైన వాడో, పరిశుద్ధమైన వాడో ఆయన జనాంగం అని చెప్పుకుంటున్న ఒకనాడు ఇశ్రాయేలే కావచ్చు, నేడున్న క్రైస్తవులే కావచ్చు, అంతే పవిత్రముగా పరిశుద్ధంగా బ్రతకనప్పుడు పాపానికి బానిసలై దాసులై పాపము చేయటమే అలవాటు చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు అన్నది చరిత్రలో ఎన్నో సందర్భాలలో మనం నేర్చుకున్న, మనం మాట్లాడుకున్నటువంటి సంగతులు కాదంటారా ఇవన్నీ కూడా? ఎంత బానిసత్వము, ఏమంటే ఎంత కఠినత్వంలోనికి దేవుడు వీరిని పంపించాడు అని అంటే మోయాబీలకు దాసులుగా మారిపోయారు. అసలు మోయాబు జనాంగం, మోయాబు పుట్టుక చూస్తుంటేనే చాలా అవమానకరమైనటువంటిది కదండి అది. మోయాబు అంటే దానికి అర్థం ఏమన్నారు అని అంటే తండ్రి బీజము. మోయాబు అంటే తండ్రి బీజం. అంటే ఎందుకు ఆ పేరు అన్నప్పుడు ఎప్పుడు కూడా అదొక మచ్చలా పడిపోయింది, అది వారికి ఒక మరకైపోయింది. ఎందుకంటే అక్రమ సంతానం అది. అది క్రమమైనటువంటి జన్మ కాదది. ఏమంటే లోతు కుమార్తెతో చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపం కదా, లేదా కుమార్తె తండ్రితో జరిగించినటువంటి హేయమైన కార్యం కదా అది. దాని ఫలితం కదా మోయాబు, దాని ఫలితమే కదా ఈరోజున్న మోయాబీలు. వారి చేతికి అండి అప్పగిస్తారు, వారి క్రిందకి అండి వీళ్ళు బానిసలుగా వెళతారు. అక్రమమైన మనుషుల క్రిందికి వీళ్ళు బానిసలుగా అలా అప్పగించబడటం అంటే అంతకన్నా అవమానం ఇంకేం కావాలి ఇశ్రాయేలీలకు? ఎందుకు అంటప్పుడు వారు మరలా యెహోవా దృష్టికి ఏం చేశారని చదువుకున్నాం? దోషులైరి. ఇప్పుడు చూడండి ఇక తర్వాత అప్పుడు ఏమండి 3వ అధ్యాయం ఇశ్రాయేలీలు 15వ వచనంలో 14వ వచనంలో ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఏంటి, 18 సంవత్సరాలు దాసులుగా మారారా? అవునండి, 18 years అండి. అక్కడ ఒత్నీయుల కాలంలో 8. అక్కడ 8కే భరించలేకపోతే అంటే వాడు చాలా దుర్మార్గుడు కదండి అరామురాజు. ఇక్కడ వీళ్ళు 18 సంవత్సరాలటండి. ఏంటి 18 సంవత్సరాల పాటు బానిసత్వము అంటే, 18 సంవత్సరాల పాటు దాసత్వము అంటే, ఒకవైపు అమాలేకీయులు అంతే కదా మరి, మరోవైపు అమ్మోనీయులు, మరోవైపు మోయాబీలు. వీరి మధ్య వీళ్ళిప్పుడు దాసులు, వీరి క్రింద వీళ్ళిప్పుడు బానిసలుగా మారారు. 18 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ 18 సంవత్సరాలలో అనేక విధాలుగా అనేక రకాల బాధలను, శ్రమలను, అవమానాలను, నిందలను భరించినటువంటి ఇశ్రాయేలీలు ఆ కష్టకాలంలో, ఆ శ్రమల కాలంలో, ఆ వేదన కాలంలో, ఆ దాసత్వంలో ఎందుకు మనకి పరిస్థితి ఏర్పడింది? ఒకప్పుడు స్వేచ్ఛగా, సమాధానము కలిగి, నెమ్మది కలిగి, శాంతి కలిగి చక్కగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు ఈరోజు ఎందుకు ఇలా మారిపోయాయి అని ఆలోచించటం ప్రారంభించారు. అలా వారు ఆలోచించటం ప్రారంభించిన తర్వాత వాళ్ళ జ్ఞాపకం వచ్చింది, వాళ్ళ తప్పు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో వాళ్ళకు అర్థమైపోయింది. మనం చేసిన దోషాలు కదా, మనం చేసినటువంటి తప్పిదాలు కదా, మనం చేసిన పాపాలు కదా ఈరోజు ఈ కఠినమైన ఈ దాసత్వానికి కారణం. కనుక అలానే మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన దేవుడు మనల్ని అలా వదిలేసేవాడు కాదు. మీ చావైతే మీరు చావండి రాని వదిలేసేవాడు కాదు మన దేవుడు. మీరేదో మీరు భరించండి రా అనేవాడు కాదు ఆయన. నిజమైన మారు మనసు మనలో కలిగి పశ్చాత్తాపంతో మోకరించి కన్నీళ్లు పెట్టుకుంటే కరుణించేవాడు ఆయన. కఠినుడు కాదు, కఠినాత్ముడు కాదు మన తండ్రి అని తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలీలు 18 సంవత్సరాల తర్వాత
ఇక దేవుణ్ణి మొరపెట్టడం, దేవుణ్ణి ప్రార్థించటం, దేవుణ్ణి వేడుకోవటం అక్కడ మనకు కనబడుతుంది. అప్పుడు దేవుడు ఇక వీరిని విడిపించటానికి ఆయనంటూ ఒక ప్లాన్ అనేది ఆయన రెడీ చేసుకుంటున్నాడు. దేవుడు మనలా వీరిని విడిపించడానికి దేవుడు ఆయన ఒక ప్రణాళికను ఆయన రచించుకుంటున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఆ ప్రణాళికలో ఆయన వేసేటువంటి ఆ ప్లాన్లో వచ్చినవాడు, వారిని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న విమోచకుడు, రక్షకుడే ఈ ఏహూదు అనే వ్యక్తి. అతని కోసం ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ అతని పరిచయం ప్రారంభమవుతుంది అక్కడ. ఆ తర్వాత మనం చూస్తుంటే ఇక ఇశ్రాయేలీయుడైన గెరా కుమారుడగు ఏహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను అన్నాడు. ఎవరటితను? గెరా కుమారుడు అట. ఇంతకీ ఏ గోత్రానికి చెందినవాడు అన్నప్పుడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రానికి చెందిన గెరా అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడైన ఈ యెహూదు ఇతని గురించి మాట్లాడుతూ, ఇతనట ఎడమ చేతి పనివాడు అని అంటే లెఫ్ట్ హ్యాండ్ అనమాట. చాలామందికి ఎడమ చేతితో ఎక్కువ ఎడమ చేతి వాటం గలవాడండి అని చెప్తుంటారు కదండి. క్రికెట్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని చెప్తుంటారు. అలానే చాలామంది చూడండి ఎక్కువగా రైట్ హ్యాండ్ కంటే ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగిస్తుంటారు. కొంతమంది రాయడం కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తుంటారు. లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చేతి వాటం గలవారు. ఇక్కడ ఇతను కూడా ఎవరు? ఈ ఏహూదు కూడా ఎడమ చేతి పనివాడు. అంటే ఎక్కువగా పనులన్నీ కూడా ఈ ఎడమ చేతితో చేసేవాడు అని అతని కోసం చెప్తున్నాడు. అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా, వాస్తవానికి కప్పము అంటే తెలుసు కదండి. కప్పము అంటే ట్యాక్స్ అన్నమాట, పన్ను. అంటే ఇశ్రాయేలీలు ఇప్పుడు దాసులు కనుక, వాళ్ళ బానిసలు కనుక, వారి పైగా ఉన్నటువంటి మోయాబు రాజుకు వీళ్ళు ఏటేటా వీళ్ళు కప్పం అనేది చెల్లిస్తూ ఉండాలి. కప్పం అంతా వసూలు చేశారు, పన్ను వసూలు చేశారు, బస్తాల కొద్ది పన్ను వసూలు చేశారు. ఆ వసూలు చేసినటువంటి ఆ పన్ను ఏదైతే ఉందో ఆ పన్నును, ఆ కప్పాన్ని యెహూదుకిచ్చి, అయ్యా యెహూదు, నువ్వు వెళ్ళి ఆ మోయాబు రాజుకు ఈ పన్ను మన తరపున నువ్వు ఇచ్చి రావాలి అన్నారు. అంటే వాస్తవానికంటే ఇశ్రాయేలులు దేవునికి మొరపెట్టారు. కానీ అలా మొరపెట్టినటువంటి ఇశ్రాయేలీలు ఈ యెహూదు చేత ఆ పన్ను వీళ్ళు పంపిస్తున్నారు. కానీ వీళ్ళు ఏ యెహూదును కప్పం కట్టి రమ్మన్నారో అదే యెహూదును దేవుడు ఇక్కడ మరొక దాని కొరకు, అంటే వీళ్ళేమో కప్పం చెల్లించేవాడుగా వాడుకుంటుంటే దేవుడు వచ్చేసేమో యెహూదును రక్షకుడుగా వాడుకోబోతున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? వీళ్ళొచ్చి మధ్యవర్తిగా లేదా ఒక రాయవారిగా, పే చేసేవాడుగా ఇతను వాడుకుంటున్నారు, ట్యాక్స్ పే చేసేవాడుగా. కానీ వీరు ఎవరిని ఏ యెహూదునైతే కప్పం కట్టించటానికి వాడుకున్నారో అదే యెహూదును దేవుడు ఇక్కడ, నేను మీరు పంపుతున్న యెహూదు చేతనే మీకు విమోచనను నేను అనుగ్రహిస్తాను, మీకు విడుదలను ప్రసాదిస్తాను, మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను. అది దేవుడు ప్లాన్. అది ఆ ప్లాన్ వీళ్ళకి తెలీదు. కానీ వీళ్ళ ప్రార్థనలు విన్నాడు, వీరు మొర విన్నాడు, వీరు బాధలు చూశాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారి మూలుగు అనేటువంటి మాట మనకు తెలుసు. వారి మూలుగును దేవుడు విన్నాడు, వారి బాధలు ఆయన చూశాడు. ఆ రోజు మోషేను వారి కొరకు పుట్టించాడు, నిలబెట్టుకున్నాడు. 40 ఏట పారిపోయినా మోషే మిద్యాను అరణ్యానికి, 40 ఏండ్ల పాటు మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాచుకున్నప్పటికీ దేవుడు అక్కడి నుంచి మోషేను మరలా రప్పించి వారికి ఎలా విడుదలను ప్రసాదించాడో ఇక్కడ కూడా 18 సంవత్సరాల వీళ్ళ బాధలు, వీరి కన్నీళ్ళు, వీరి శ్రమలను చూసి వారిలో వచ్చిన మార్పుకు, వారి మనసులో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఏమంటారు పశ్చాత్తాపం, దానికి దేవుడు కూడా వీరిని విడిపించాలి అని డిసైడ్ అయిపోయి యెహూదు విషయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఈ యెహూదు కప్పం పట్టుకొని తనతో పాటు వచ్చినటువంటి వారి చేత ఆ మోయాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడనమాట వీళ్ళంతా కూడా చూద్దాం. మోయాబు రాజు దగ్గరకు అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనుకు కప్పము
పంపగా ఏహూదు మూరెడు పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద. అదెందుకు? కప్పం చెల్లించడానికి వెళ్ళేవాడికి కత్తితో పనేంటి? అర్థమవుతుందా? కప్పం చెల్లించడానికి వెళుతున్నప్పుడు కత్తి ఎందుకు పట్టుకెళ్తున్నాడు? కప్పం చెల్లించమన్నదేమో ఇశ్రాయేలీలు, కత్తి పెట్టుకోమన్నదేమో దేవుడు. వాళ్ళు అప్పగించిన పని కప్పం కట్టడం, దేవుడు అప్పగించిన పని మరొకటి ఉంది, విడుదల, విజయం. అందుకే వారు చెప్పినట్లుగా కప్పాన్ని పట్టుకుంటున్నాడు, దేవుడు చెప్పినట్లుగా కత్తిని కూడా సిద్ధం చేసుకున్నాడు. ఎటువంటి కత్తెట అది? ఎంత పెద్ద కత్తెట? ఏమండి మూరెడు అన్నాడండి. అంటే మూరెడు అంటే ఎంత ఉండదండి, చాలా చిన్నదేనండి. చాలా చిన్నది అని చెప్పడానికి మూరెడు అనేటువంటి పదం అక్కడక్కడ ఉపయోగించడం చూస్తుంటాం బైబిల్లో. యేసుక్రీస్తుల వారు కూడా మత్తయి సువార్తలో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటారు కదా, నువ్వు చింతించడం వలన నీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటావా అంటాడు. నువ్వు ఎందుకు నాయనా చింతపడుతున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు అలా హైట్ తక్కువ ఉన్నాను అనో, లేదంటే రంగు తక్కువ ఉందనో అనో, నువ్వు చింతించుకుంటూ ఉండటం వల్ల నీ హైట్ ఏమైనా నువ్వు పెంచుకుంటావా? ఎందుకు బాధపడటం? కనుక నువ్వు బాధపడటం మానేయి. నా మీద నీ చింత యావత్తు ఎవరి మీద వేయండి అన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు బాధపడుతూ ఉండటం వల్ల మీ చింతలు మీరే వేసుకుంటే మీరు దాని వలన మీరు ఏమీ సాధించలేరు. కనుక నా మీద మీకు నమ్మకం ఉంటే, తండ్రినని దేవుడనని, నా తండ్రి నాకుండగా నాకెందుకు దిగులు అని, నాకెందుకు చింత అని నా మీద నమ్మకమే మీకు కానీ ఒకవేళ ఉంటే, ఇక మీ గురించి మీరు ఆలోచించటం మానేయండి, నాకు విడిచిపెట్టండి. అందుకే ఈ సందర్భంలో నేను మాట్లాడుతూ అక్కడే ప్రభులు వారు, యేసు ప్రభుల వారు చివరికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటారు కదా. ఏమంటారంటే, మొట్టమొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. అది మీకు ఏది లేదని మరి చింతిస్తున్నారు, ఏది లేదని మీరు బాధపడుతున్నారు. మీకు మీరుగా చింతించి, మీకు మీరుగా బాధపడి, మీకు మీరుగా దిగులు పడటం వల్ల మీరు ఏది సాధించలేరు, మీది ఏది పొందుకోలేరు. అందుకే మీ ఎత్తును మీరు మూరెడు ఎక్కువ చేసుకోగలరా అన్నాడు. అందుకే అదేదో నా మీద వేయండి, నేను చెప్పింది మీరు చేయండి. నా మీద వేసి నేను చెప్పింది మీరు చేయండి. అప్పుడు మీరు ఏ విషయంలో బాధపడ్డారో ఆ విషయంలో నేను కలగ చేసుకొని అన్నీ మీ కాళ్ళ దగ్గర తెచ్చి పెడతాను. అది అక్కడ ప్రభువు చెప్పిన మాటల్లో ఉన్న పరమార్థం. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు, దేవుడు విన్నాడు. వారు కప్పం కోసం పంపిస్తున్నారు ఏహూదును. దేవుడేమో, ఏహూదు నీవు ఒక మూరెడు పొడవు ఉన్నటువంటి ఒక రెండంచుల కత్తి, రెండంచులు రెండు వైపులు పదునుగా ఉన్నటువంటి కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు అని రాయబడింది. ఎగ్లోనట బహుస్థూలకాయుడు. స్థూలకాయుడు అంటే ఒబెసిటీ అంటారు కదండి ఇంగ్లీష్లో. స్థూలకాయం అంటే బాగా ఫ్యాట్గా ఉంటారు కదా, బాగా లావు అయిపోయి. ఏమంటారు, ముందు పొట్ట చూడండి మీరు ఎలా ఉంటుందో, కొంతమందికి బాణలా ఉంటుంది, కుండలు టైపు ఆ షేప్ అలా ఉంటుంది అనమాట. అంతే. ఇంకా అలా ఉన్న వాళ్ళు చూసినప్పుడు ఏమంటాము అని అంటే స్థూలకాయం అంటే. అదేంటంటే కొంతమందికి వాస్తవానికి పాపం వాళ్ళు ఏదో ఎక్కువ తింటారని మీరు అనుకోకండి, వాళ్ళు చాలా తక్కువనే తింటారు. కొంతమందికి ఏంటంటే అది జెనెటిక్ ప్రాబ్లం, అది జీన్స్ ప్రాబ్లం వల్ల అలా హెరిడిటరీగా వచ్చేది కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందికి వస్తుంటుంది. ఆ తర్వాత కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కూడా అలా అయిపోతుంటారు. కొంతమంది తిండి వల్ల కూడా వచ్చేస్తుందిలేండి. అదే. కానీ అందరినీ ఒకే గాడి కింద కట్టి మనం ఆలోచించడానికి లేదు. చూడగానే తిన్నాడు అందుకే అట్లా దయచేసి ఎవరిని అపార్థం చేసుకోకూడదు. కానీ వీడు మాత్రం అంటే తిండేనండి, వీళ్ళది
ఇక్కడ ఎగ్లో ఉన్నది మాత్రం. ఎందుకంటే రాజు కదా, మరి వాడు మోయాబు రాజు కదా. రాజుల భోజనాలు ఎలా ఉంటాయో రాజుల గ్రంథాలు మనం చదువుకుంటాం కదండి. రోజుకు 10-20 మేకలు దిగిపోవాల్సిందే, గొర్రెలు దిగిపోవాల్సిందే, ఎడ్లు దిగిపోవాల్సిందే. ఏ రోజు చూసినా కానీ వాళ్ళ భోజనం చూస్తుంటే అబ్బో, ఎవరు రాజభోజనం ఎలా ఉంటుంది చెప్పండి. ఇక చాలా బీభత్సంగా, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే భోజనం భయంకరంగానే ఉంటుంది, వీళ్ళు భయంకరంగానే ఉంటారు చూడటానికి. కనుక ఇక్కడ అతని కోసం చెప్పబడిన మాట అంటే స్థూలకాయుడు అని కూడా కాదు, బహుస్థూలకాయుడు అంటేనండి కూర్చుంటే నిలబడటం కష్టం, నిలబడితే కూర్చోవడం కష్టం, పక్కన ఇద్దరు ఉండాలి నిలబెట్టడానికి, కూర్చోబెట్టడానికి. ఎందుకంటే బహుస్థూలకాయుడు, మామూలు స్థూలకాయుడు కాదు ఇతను. కనుక బహుస్థూలకాయుడు ఎవరు? ఎగ్లోను. రైట్. ఇప్పుడు యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత యెహూదు రాగానే ఏంటి యెహూదు అంటే, అయ్యా కప్పం తీసుకొచ్చాం, అయితే కప్పం అక్కడ పెట్టండి అనగానే ఆ కప్పము మోసినటువంటి జనులను వారిని వెళ్ళనంపేసి గిల్గాలు దగ్గర ఉన్నటువంటి పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా అంటే వాళ్ళిద్దరిని ఆయనతో పాటు వచ్చిన వాళ్ళను అక్కడ పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చాడట. ఎవరు? యెహూదు. వచ్చి రాజుగారితో, రాజా ఏమన్నాడు? రహస్యమైన మాట ఒకటి నీతో నేను చెప్పవలననగా, రహస్యమైన మాట ఒకటి మీతో అంటే ఒక సీక్రెట్ ఉందండి రాజుగారు, మీతో నేను చెప్పాలి అని అన్నాడట. సీక్రెట్ అట. ఏం సీక్రెటో అనుకున్నాడు. ఎవరు? ఎగ్లోను. అందులోనండి వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటేనండి, బాగా తిని కొవ్వెక్కి, అంతే కదండి, ఉన్న వాళ్ళకు ఏది సరిగా పనిచేయదు, అందులో బుర్ర అసలు సరిగా పనిచేయదు. అందుకే బాగా తినేవాళ్ళను మీరు చూడండి, బాగా ఏమంటారు, ఫ్యాట్ ఎక్కువగా ఉంటే మందం అంటారు చూసారా, ఎక్కువైపోద్ది. మాట స్పష్టంగా రాదు, మనిషి చూడటానికి సరిగా కనబడడు, అంటే షేప్ సరిగా ఉండదు, మాట సరిగా ఉండదు, ఏది సరిగా ఉండదు. ఇక్కడ చూస్తుంటే కూడా ఈడి కూడా అలానే కనబడతాడు. ఇక్కడ సీక్రెట్ ఒకటి ఉంది రాజా అని అనగానే నమ్మేశాడు. నమ్మేసి పక్కన్న వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి ఆయన, అతడు తన యుద్ధ నిలిచిన వారందరూ వెలుపలకి పోవు వరకు చెప్తున్నాడండి. ఏంటి సీక్రెటా? అయితే ఒక్క నిమిషం ఆగు, వీళ్ళందరినీ బయటికి పంపించేస్తా. ఎవరు నాయన బయటికి పంపిస్తే ఆ తర్వాత నువ్వు అసలు శాశ్వతంగా పోతావు. వాళ్ళందరినీ బయటికి పంపిస్తే నువ్వు శాశ్వతంగా పోతావు. వాడికి అంత ఎక్కడుంది చెప్పండి. అసలే వాడు దాసుడు కదండి. వాళ్ళు అసలు ఎలా ఉండాలి చెప్పండి, ఎంత షార్ప్గా ఉండాలి. ఇక టైం పెట్టాడు దేవుడు, వాడికి ఫిక్స్ చేసేసాడు అంతే. ఇక అక్కడ మనం ఏం అనుకోవడానికి లేదు అక్కడ. వెంటనే అయితే యెహూదు ఒక్క నిమిషం ఉండు, వీళ్ళందరినీ బయటికి పంపుతాను, ఆ సీక్రెట్ ఏదో నాకు చెప్దు కానీ అన్నాడు. అనగానే అప్పుడు 20వ వచనంలో యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో ఏసీలో కూర్చొని ఉన్నాడటండి చక్కగా. రాజుగారు కదండి, మరి ఏసీలు చల్లని గదులు అంటే ఇప్పుడంటే మనం ఏసీలు అంటున్నాం, మరి అప్పట్లో మరి ఆయన స్థాయికి తగ్గట్టుగా రాజుగారు వాళ్ళు ఉన్నటువంటి రూములను చల్లదనం కోసం వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు. మొత్తానికైతే రాజుగారు చల్లని మేడగదిలో చల్లగా ప్రశాంతంగా ఒక్కడే, అందులోనండి బాగా స్థూలకాయడు కనుక ఆ లోపల ఆ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మీరు చూడండి బాగా ఏసీ ఎక్కువ ఉండాలి వాళ్ళకు. మామూలుగా ఏసీ అనేది ఎవరికి ఎక్కువ అవసరం అంటే ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవసరం అండి. కొంచెం చలి ఉన్నా కానీ ఆ ఫ్యాట్ లేని వాళ్ళు తట్టుకోలేరు. బాగా ఉన్నవాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఏసీ ఉండాల్సిందే, లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు. లోపల ఫ్యాట్ అలా ఉంటుంది అనమాట, వేడి బాడీ అంతా బాగా హీట్గా ఉంటుంది. ఈ రాజు అందులో బహుస్థూలకాయుడు, ఆ గదిలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు కనుక చల్లని గదిలో చల్లగా అలా కూర్చొని ఉన్నట్టు సింహాసనం మీద. అప్పుడు యెహూదు, నేను నీతో చెప్పవలసిన దేవుని మాట, ఎందుకంటేనండి యెహూదు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. మామూలుగా మాట అంటే చెప్పురా చెవులో అంటాడు, వాడు కూర్చొని ఉంటాడు, నేను చెప్పమంటాడు, ఇది వర్కౌట్ అవ్వదు. అందుకే ఎంత తెలివిగా మాట్లాడతారంటే యెహూదు, నేను నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉందనగానే అమ్మో దేవుడా అని నిలబడతాడనమాట. అర్థమైందా? నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉంది అని అంటే కూర్చొనే ఉంటాడు, చెప్పురా అంటాడు యెహూదును. కానీ యెహూదు మాట్లాడిన మాట ఏంటంటే నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది అనగానే దేవుని మాట అని నిలబడతాడు. ఎప్పుడైతే నిలబడ్డాడో ఆడు కూర్చోడానికి ఎలాగో టైం పట్టిద్ది. ఎప్పుడైతే నిలబడ్డాడో
వెంటనే ఆ ఎడమ చేతితో కుడి తొడ మీద వస్త్రములో దాచిన కత్తి ఏదైతే ఉందో మూరెడు పొడవున్న కత్తి, దాన్ని వెంటనే బయటికి తీశాడు. సరిగ్గా ఏమండి ఆ కత్తి ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద ఉన్న ఆ కత్తిని తీసి కడుపు మీద అతన్ని పొడి చేశాడట. ఆ కడుపు ఎంత పెద్దది ఏమండి, ఆ కడుపు ఎంత పెద్దది! ఆ కడుపు మీద పొడి చేశాడట. అలా కడుపు మీద పొడిచేటప్పటికీ ఏం జరిగింది చూడండి. పిడియును కత్తియు వెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైన కప్పుకొన్నందున అతడు కడుపు నుండి కత్తి తీయలేకపోయాను. అది వెనక నుండి బయటకి వచ్చాను. కత్తిని తీసి మళ్ళా పెట్టుకుని వెళ్దాం అనుకుంటాడేమో పాపం వరలో, కానీ అక్కడ పిడి కూడా లోపలికి వెళ్ళిపోయింది. అంటే ముందంతా కూడా ఏమి నిండిపోయింది అనమాట. పాపం అంతా కొవ్వు పట్టేసి ఆ పిడి కూడా లోపలికి వెళ్ళిపోయిందండి, మొత్తం బయటకు వచ్చేసిందట. అమ్మ బాబు ఇది రావట్లేదు, దీనికోసం నేను చూసుకుంటూ ఉండడం ఎందుకు, ఇది కత్తి కోసం అని కత్తిని కూడా లోపలే వదిలేసి వెనక నుంచి లోపల గడిపెట్టేశాడు. లోపల గడిపెట్టేసి ఆ వెనక నుంచి అతను పారిపోతాడు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళంతా కూడా చూస్తున్నారు, ఏంటి లోపలికి వెళ్ళాడు యెహూదు, ఏదో సీక్రెట్ అంటున్నారు, ఇప్పటిదాకా రావట్లేదు, ఏం జరుగుతుంది, లోపల డిస్కషన్ ఏమైనా జరుగుతుందా, లేకపోతే అసలు ఏంటి, లేదంటే రాజుగారు ఏమైనా అక్కడ శంక అని వర్తనికి అని అంటుంది, అంటే బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాడా ఏంటి, ఆయన వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాడా ఏంటి అని చూస్తే ఎంతసేపటికి డోర్లు ఓపెన్ కాకపోయేసరికి వాళ్ళకే డౌట్ వచ్చేసి ఎవరిని వాళ్ళే తలుపులు పగలు కొట్టేసి లేదా ఇంకో తాళం తీసుకొచ్చి తీసి లోపలికి వచ్చి చూసేసరికి పరిస్థితి చూడండి అక్కడ ఏముందో. ఎవడి అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజుదాసు లోపలికి చూడక ఆ మెడగ తలుపులు గడియ వేసిండు కనుక వారు అతడు చల్లని గదిలో ఎవడు శంకరవర్తికి పోయినాడు అనుకున్నారట. తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడువు చేయుచుండగా యెహూదు తప్పించుకొనెను. యెహూదు అక్కడి నుంచి పారిపోయాడు. వారు తడువు చేయుచుండగా యెహూదు తప్పించుకొనెను. పెసిలీము దాటి షయీరాకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బూరను ఊదగా, బూరను ఎఫ్రాయిమీల కొండలు అంటే వీళ్ళ ప్రాంతానికి వచ్చేసాడు. ఎవరి ప్రాంతానికి? వీళ్ళ దేశానికి వచ్చేసాడు. ఎవరు? యెహూదు. మోయాబుకు వెళ్ళాడు. మోయాబులో కప్పం కట్టేసి వెంటనే మోయాబు రాజును చంపేసి అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు వీళ్ళ స్వదేశానికి వచ్చేసాడు, ఎఫ్రాయిముల కొండలకు వచ్చేసాడు. కొండలోకి వచ్చినటువంటి ఈ యెహూదు అక్కడ బూర ఊదాడు. ఏంటి ఆ బూర అంటే విక్టరీ బూర ఊది. ఆ బూరలో కూడా అంటే రకరకాలుగా ఉంటాయండి. ఒక్కొక్క టైం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి బూరలు ఊదటం అనేది మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు బడిలో పిల్లలకు చూడండి గంటలు ఎలా కొడుతుంటారు, ఇంటర్వెల్కి ఒక రకంగా కొడతారు, లంచ్కి ఒక రకంగా కడతారు, స్టార్టింగ్ బెల్ ఒక రకంగా ఉంటుంది. ఆ బెల్లుని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంటుంది అనమాట, ఇది ఇంటర్వెల్, ఇది లంచ్, ఆ తర్వాత ఇది స్టార్టింగ్ బెల్లు అన్నట్లుగా. అలానే బూరలు ఊదుతున్నప్పుడు కూడా ఇది ఏ బూర ఏంటిది, విజయోత్సవంతో కూడుకున్న బూరలా ఉంది, ఏం జరిగింది ఏంటని ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ కొండ దగ్గరకు వచ్చేసారండి. యెహూదు నిలబడి బూర ఊదేటువంటి ఆ స్థలంలోనికి రాగానే అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడు. కాబట్టి వారు అతను వెంబడి దిగి వచ్చి మోయాబును దాటి యోర్దాను రేవులను పట్టుకొని, అంటే ఆ యోర్దానులో వాళ్ళు అంతకుముందు ఆక్రమించుకున్న వాటన్నిటిని కూడా పట్టుకొని ఎవరిని కూడా వారు దాటనివ్వలేదు మోయాబీలను. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. అంటే దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించేశాడు, మన శత్రువులైన వారిని మన చేతికి అప్పగించేశాడు అనగానే వెంటనే వాళ్ళలో తెలియని ధైర్యం ఒకటి వారిలో నిండుకొని పోయిందండి. వెంటనే ఇశ్రాయేలీలు 18 సంవత్సరాలుగా బానిసత్వంలో మ్రగ్గిపోతున్న దాసులుగా మారిన, ఎన్నో బాధలను అనుభవించిన వారు, వాటన్నిటిలో నుంచి ఆక్రోషంతో ఆవేశంతో నిండుకున్న వారుగా, దేవుడే మనకిచ్చిన విజయం కనుక దేవుడు ఇప్పుడు మన వైపుకు వచ్చేసాడు, మన మొర విన్నాడు, మనతో ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో 10,000 మంది మోయాబీయులైన పరాక్రమశాలులను అక్కడికక్కడ అందరిని పట్టి వధించి చంపేసి మోయాబీలపై విజయాన్ని సంపాదించుకున్న వారుగా తిరిగి తమ భూభాగాన్ని, తమ దేశాన్ని వారు స్వతంత్రించుకోవటం అనేది జరిగింది. ఇలా యెహూదు ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను విడిపించటం అన్నది, రక్షించటం అన్నది, విమోచించటం అన్నది జరిగింది. అలా తర్వాత మనం చూస్తుంటే సుమారు 80 సంవత్సరాలు దేశమంతా కూడా
నిమ్మలముగా ఉంది. 80 ఇయర్స్ ఇంక ఏ విధమైన తొందరపాటు, కలవరం, గలిబిలి, యుద్ధాలు ఏమీ లేకుండా దేశమంతా నెమ్మదిగా ఉంది. నిజంగా ఆ రోజు శత్రువైన మోయాబీలను లేదా మోయాబు రాజైన ఇక్కడ ఎగ్లోనును చంపటానికి యెహూదు చేతికి దేవుడిచ్చినది 2 అంచులు గల ఖడ్గం, కత్తి అన్నాడు. ప్రియులారా, ఇది దేనికి సాదృశ్యంగా దీని నుంచి దేవుడు మనకు నేర్పించేటువంటి ఒక పాఠం ఏంటంటే, ఈరోజు అపవాది, ఈరోజు సాతాను, వాడు మన శత్రువు కదా, వాడు మన శత్రువు కాదా? ఆ రోజు ఇశ్రాయేలులను దాసులుగా చేసుకుంది ఎవరు? మోయాబు. ఈరోజు ప్రపంచాన్ని దాసులుగా చేసుకుంది ఎవరంటే అపవాది. అదే కదా పేతురు గారు మాట్లాడతారు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా. ఎవరిని మృంగటం? అందరినీ మింగేసింది అది. మరి వాడితో ఎలాంటి పోరాడాలి? ఆ రోజు ఏకూదును శత్రువైన మోయాబు రాజుతోనూ మోయాబీలతోనూ పోరాడటానికి దేవుడే స్వయంగా 2 అంచుల ఖడ్గాన్ని చేసుకో అన్నాడు. ఈరోజు కనిపించని అపవాది, కనిపించని సాతాను, కనిపించని ఎంతోమంది ఈరోజు ఎన్నో విధాలుగా ఈరోజు మనకు వాక్యానికి మనకు శత్రువులుగా మారుతున్నారు కదా. మనకు వీళ్ళందరితో కూడా మనము పోరాడి వారికి బానిసలైపోయినటువంటి అమాయకులను మనము వారిని మనం విడిపించవలసిన బాధ్యత మనకుంది. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం ఎలాంటిదో తెలుసా? మనకిచ్చిన ఆయుధం కూడా 2 అంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేనో అన్నాడు. అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటేను అది వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు అది హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను అది శోధించుచున్నది అన్నది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఆ రోజు పిడి కత్తి ఎవరిని కనబడకుండా లోపలికి వెళ్ళిపోయింది, ఎగ్లోని కడుపులోనికి ప్రాణం తీసింది ఆ రోజు. ఈరోజు మనకిచ్చిన ఖడ్గం, ఈరోజు క్రైస్తవుడా నీకు నాకు మనందరికీ దేవుడు ఇచ్చిన లేదా ఆయన ధరించుకోమన్న ఖడ్గం, ఆయన పట్టుకోమన్న ఖడ్గం ఏంటో తెలుసా? వాక్యం అనే ఈ ఖడ్గం. వాక్యం అనే ఈ ఖడ్గాన్ని పట్టుకోమన్నాడా? వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోమన్నాడా? అవును. ఎప్పుడెప్పుడు ఈ ఖడ్గాన్ని, ఆ రోజు కేవలం మోయాబు రాజు యొద్దకు వెళుతున్నప్పుడు మాత్రమే ఖడ్గం కోసం మాట్లాడాడు. కానీ ఈరోజు ఈ ఖడ్గాన్ని మనం ఎప్పుడు వెంట పెట్టుకొని ఉండాలి. వెంట పెట్టుకొని అనడం కంటే కూడా ఈ ఖడ్గాన్ని మనం కంప్లీట్గా మన హృదయములో దీన్ని దాచుకోవాలి. అందుకే వాక్యం ఎక్కడుండాలి అంటాడు? వాక్యం ఎక్కడుండాలి అన్నాడు ఆయన? హృదయములో ఉండాలి. నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడ ఉండాలి? మీ హృదయములో ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యం మన హృదయములో ఉంటుందో, హృదయములో ఉన్న ఈ వాక్యం అనే ఈ ఖడ్గాన్ని ఎప్పుడు ఎక్కడైనా మనం ఉపయోగించి క్రీస్తు విరోధుల, శత్రువుల లేదా అపవాది అనుచరుల కుత్తుకలను ఏమంటే నరికి, లేదా ఆ కుత్తుకలను అంటే వారి ఆలోచనలను, ఆ రోజు ఆయన చేసింది భౌతికమైనది, ఈరోజు మనం చేస్తున్నది అభౌతికమైనది. అంతే కదా. ఆ రోజు యెహూదు చేసింది భౌతిక పోరాటం, ఈరోజు మనం చేసేది ఆత్మీయ పోరాటం. ఎవరు మాట్లాడుతున్నారు తప్పుడుగా? నువ్వు నీ చేతిలోని ఖడ్గముతో ఖండించు వారి మాటలు. ఎవరు అబద్ధ బోధ చేస్తున్నారు? నీ చేతిలోని వాక్యంతో ఖండించు అబద్ధ బోధను. అలా నువ్వు అబద్ధ బోధను ఖండించగలుగుతున్నావు అంటే ఆ అబద్ధ బోధ కింద నలిగిపోతున్న వారిని నువ్వేం చేసినట్టు తెలుసా? ఇప్పుడు విడిపించినట్టు. యెహూదు ఎలా అయితే ఇశ్రాయేలును మోయాబు చేతిలో నుంచి విడిపించాడో, మోయాబును చంపి కత్తితో, ఈరోజు క్రైస్తవుడా నువ్వు చేయవలసింది అజ్ఞానములో, అసత్యములో, అన్యాయముగా నలిగిపోతున్న, మ్రగ్గిపోతున్న క్రైస్తవేతరులైన ఎందరో నీ కళ్ళ ముందున్నారు. వాళ్ళందరినీ నువ్వు కాపాడటానికి, వాళ్ళందరికీ విడుదల నువ్వు కలిగించడానికి, వాళ్ళందరినీ విమోచించడానికి, వాళ్ళ పాలిట నువ్వెందుకు రక్షకుడువు కాకూడదు యెహూదులాగా? నేనెందుకు రక్షకుడిని కాకూడదు యెహూదులాగా? కనుక ఈ తరములో, నీ ప్రాంతంలో
దేవుడు నిన్ను లేపి నిన్ను రక్షకుడుగా నిన్ను నియమించి నీకు దేవుడు నీ చేతికి వాక్యాన్ని ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఈ రెండంచుల వాడి అయిన ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే వాడిగా ఉన్న ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా వాడుతున్నావు చెప్పుడు? నీకు లేదా ఈ బాధ్యత? నీ చేతికి బైబిల్ వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక రక్షకుడు కనుక నిన్ను నమ్మి నీ చేతికి ఖడ్గాన్ని ఇచ్చాడు. మరి ఖడ్గాన్ని ఇస్తే నువ్వేం చేయగలుగుతున్నావు? ఈ ఖడ్గముతో నువ్వు ఎవరైనా విడిపించావా? బానిసలుగా ఉన్న వారిని, దాసులకు అపవాది ఎంతోమందిని బానిసలుగా చేసుకుంది కదా. ఈ లోకమే నిజమని నమ్మించింది చాలామందిని. దేవుడు లేడని నమ్మిస్తుంది, దేవుడు లేడని నమ్మిస్తుంది. ఈ లోకమే శాశ్వతమని నమ్మించింది అది. అంతేకాక ఈ లోకంలో దేవుడికి బదులుగా ఎంతోమందిని ముందు పెట్టి దేవుడిగా కనబడకుండా వాడు ఎన్నో దుర్గాలను కట్టించేశాడే వాడు. ఇవన్నీ నీకు తెలిసే. మరి ఇవన్నీ తెలిసిన నువ్వు నీ చేతిలో నీ వాక్యం అనే ఈ ఖడ్గముతో ఎన్ని దుర్గాలను పడగొట్టగలిగావు, ఎంతమంది అజ్ఞానాన్ని తలక్రిందులు చేయగలిగావు, ఎంతమందిని నువ్వు నీ చేతిలో నీ వాక్యం అనే ఖడ్గముతో నువ్వు జయించి క్రీస్తు పాదాల దగ్గర నువ్వు తీసుకొని రాగలిగావు, ఎంతమందిని వారిని పాపం అనే బానిసత్వం నుంచి నువ్వు విడిపించగలిగావు. యెహూదు దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన చేసేసాడు. మరి నీకు అప్పగించిన పని నువ్వెంతవరకు చేయగలుగుతున్నావు? ప్రశ్న. ఇదే యెహూదు మనకు నేర్పించే పాఠం. యెహూదు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక చక్కని అంశం. యెహూదు ఎగ్లోనును చంపి ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చాడు, వారిని విడిపించాడు బానిసత్వం నుంచి. నీవు నేను మనమంతా కూడా కనిపించని అపవాది వాడు చేసేటువంటి అనేకమైన, ఆఖరికి వాడు మనలోనికి కూడా ప్రవేశించి మనతో శరీరంలో కూడా మనలో కూడా ఎన్నో తప్పుడు ఆలోచనలను, తప్పుడు తలంపులను వాడు కలిగిస్తూనే ఉంటాడు. వాటితో ఎప్పుడు కూడా మనం పోరాడుతూనే ఉంటుంటాం, కనిపించని ఆ ఆలోచనలతో. వాటన్ని చంపుతూనే ఉంటాం. మన వాక్యం అనే ఖడ్గంతో చంపేస్తుంటాం. అమ్మో ఈ తప్పుడు ఆలోచన, అమ్మో ఈ తప్పుడు తలంపు రాకూడదు అనే వాక్యంతో మనం ఆ ఆలోచనలను, ఆ తలంపులను చంపుతుంటాం. అంతేకాదు ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఇది తప్పు, ఇది బైబిల్కు భిన్నంగా నువ్వు మాట్లాడుతున్నావు అని బైబిల్కు భిన్నంగా మాట్లాడుతున్న వారి మాటలను నువ్వు ఖండించగలుగుతున్న వాక్యంతో, అంటే ఒకనాడు యెహూదు చేసిన పని ఈరోజు నువ్వు కూడా చేస్తున్నావని అర్థం. కనుక ఈరోజు నువ్వు కూడా ఒక యెహూదులాగా మారాలి, నేను ఒక యెహూదులాగా మారాలి. మనమందరము దేవుడు మనకు అప్పగించిన ఈ పదునైన, ఈ వాడి అయిన ఈ జీవవాక్యం అనే ఈ ఖడ్గాన్ని చేతపట్టుకొని చనిపోయేంత వరకు ఈ ఖడ్గముతో మనం పోరాడుతూనే ఉండాలి. ఎందరినో మనం విడిపిస్తూనే ఉండాలి, ఎందరినో మనం క్రీస్తు వైపుకు నడిపిస్తూనే ఉండాలి. అప్పుడే క్రైస్తవుడు అనేటువంటి ఈ నామానికి ఒక సార్థకత. ఖడ్గం అనే ఈ వాక్యాన్ని చేతికి ఇచ్చినందుకు దేవుడు కూడా సంతోషపడతాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ జ్ఞానపు సంగతులు వారి వరకే కాక అనేక మందికి నాయన వారు వినిపించేవారుగా, నేర్పించేవారుగా, వారి జీవితాలను సరిచేసుకుంటూ అనేక మంది జీవితాలను సరిచేసి మీ ఎదురు నిలవబెట్టే గొప్ప సహకారులుగా మలచమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ఇప్పటికీ ఎన్నో విషయాలు తండ్రి మీ పిల్లల మధ్యకు తీసుకొని వెళ్ళటంలో ఎందరో మీ పిల్లలు నా ఆరోగ్యం కోసం, నా అవసరాల కోసం ఆలోచించి వారి పరిచర్యలు ఎంతగానో సహకరించారు, నేటికి సహకరిస్తూనే ఉన్నారు. వారందరినీ పేరు పేరున దీవించి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆ కుటుంబాలలో ప్రసాదించి నెమ్మది కలిగి, సమాధానము కలిగి, దినదినము ఆత్మీయతలో ఎదుగుతూ అనేక కుటుంబాలకు, వారి ప్రాంతంలో ఉన్న అనేక మంది మీ పిల్లలకు ఒక చక్కని మార్గాన్ని చూపించేవారుగా, మాదిరిని చూపించేవారుగా మీ పిల్లలు బ్రతికి మీ చెంతకు చేరుటకు సహాయం చేయమని కోరుతూ ప్రతిరోజు లైవ్ ద్వారా తండ్రి మేమంతా కూడా ఎన్నో అనేకమైనటువంటి మా కొరకు మీరు రాయించి భద్రపరిచిన సంగతులను తెలుసుకునేటువంటి భాగ్యాన్ని, అట్టి ధన్యతను మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.